యుద్ధం జరుగుతూ ఉంది. శత్రువులు మొత్తము హతమార్చబడాలి. ఆ తర్వాతనే ఎవరైనా భోజనం చేయాలి, ఆహారం తీసుకోవాలి. దానికి ముందు ఎవరైనా సరే ఏదైనా ఆహారం తీసుకుంటే వాడు శాపగ్రస్తుడు అనేటువంటి ప్రమాణము ఈ యొక్క సౌలు జనుల చేత అందరి చేత చేయించాడు. ఈ ప్రమాణము కొడుకు వినల అంటే వినలేదంటే ఆ సందర్భంలో లేడనమాట లెక్క. ఈ వాక్యంలో రాయబడినటువంటి భావం ఏంటంటే, తాను అలిసిపోయి బలహీనముగా ఉన్నప్పుడు ఒక ఆహారం అనేది తాను తీసుకుంటే కన్నులు ప్రకాశించినట్టుగా రాయబడి దైవ పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనకు కలిగేటువంటి పోరాటంలో, మనకు కలిగేటువంటి యుద్ధంలో, మనకు సంభవించినటువంటి ఏ విధమైనటువంటి శోధనలో కూడా దేవుని మీద మనం ఆధారపడ్డాము అంటే ఒక శక్తి అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా. ఎటువంటి పోరాటం అంటే, నీకు ఆ యొక్క శత్రు సమూహము ద్వారా ఈ ఆత్మీయ పోరాటంలో అంధకార దుష్ట శక్తులు యొక్క శక్తుల సమూహము మూలముగా నీకు కలిగేటువంటి ఆ యొక్క నష్టం నుంచి నీవు వాటికి విరోధంగా నువ్వు పోరాడి జయము పొందాలి అంటే ఒక యుద్ధం అనేది మనకు అవసరం.